నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీలకు పరిమితమైందని, మున్సిపల్ కార్మికులు పడుతున్న కష్టాలు వారికి కనిపించట్లేదని మండిపడ్డారు. 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే వారి డిమాండ్లపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజు కొనసాగుతా ఉన్నది. రోజు రోజుకి మరింత తీవ్రతరంగా ఉధృతంగా కార్మికులలో ఈ యొక్క పట్టుదల దీక్ష, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలకి ప్రయోగిస్తున్న నిర్బంధం, దాడులు వీటన్నిటినీ ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమనే కదా మేము కోరుతా ఉన్నాం. ఇచ్చిన మాట అమలు చేయమన్నందుకు ఇన్ని దాడుల, ఇంతమంది ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు, కార్పొరేషన్ అధికారులు వీరందరూ మూకుమ్మడిగా అణిచివేయాలనేటటువంటి ధోరణితో దళితులు, గిరిజనులు, సామాన్య మహిళలైనటువంటి ఆ మహిళల మీద అత్యంత దుర్మార్గంగా ఈరోజు కేసులండి, అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఉద్యోగాల్లోంచి తొలగిస్తామనేటటువంటి నోటీసులు జారీ చేశారు. ఇన్ని ప్రయోగించినా, ఇన్ని బెదిరింపులు, ఇన్ని అణచివేతలు వీటన్నిటినీ ఎదుర్కొని ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ యొక్క పోరాటాన్ని ఉధృతంగా మున్సిపల్ కార్మికులు చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మీ అణచివేతలతో సమ్మె ఆగదు. అంతేకాదు ఈరోజు ఒక గొప్ప శుభ పరిణామం, కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఏకైక విభాగం కంప్యూటర్ ఆపరేటర్స్ మాత్రమే ఈ రోజు వరకు సమ్మెలోకి రాలేదు. ఈ రోజు మిగిలిన కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా సమ్మెలోకి వచ్చేశారు. సంపూర్ణంగా కార్పొరేషన్ లో ఒక్క విభాగం కూడా ఖాళీ లేకుండా అన్ని విభాగాలు ఈరోజు సమ్మెలో ఉన్నాయి. ఇంత ఐక్యతతో, కార్మికుల యొక్క ఆవేదనతో, ఈ రోజు ఉన్నటువంటి ధరలకి, పెరిగినటువంటి ధరలకి చాలనేటువంటి జీతాలతో ఇంత ఆవేదన, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట అమలు చేయలేదు అనేటటువంటి బాధ, వీటన్నిటినీ కలవగలిపి కార్మికులందరూ ఐక్యంగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మికులు ముందుకు నడుస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆదిమూలపు సురేష్ గారి ఛాంబర్ లో మంత్రుల బృందంతో ఈరోజు చర్చలకు పిలుచున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మొక్కుబడి చర్చలు వద్దు, సాగదీత చర్చలు వద్దు. సమస్య పరిష్కారానికి ఒకటే గొంతెమ్మ కోరిక కాదు, ప్రత్యేక డిమాండ్లు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానం అయితే అసెంబ్లీలో పాదయాత్రలో చేశాడో దాన్ని అమలు చేయమంటున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యత